Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒకసారి రూరల్లో ఉన్న 124 నియోజకవర్గాల్లో ఇంట్రెస్టింగ్గా ఇక్కడ హైయెస్ట్ పోలింగ్ 2% నుంచి 7.53% పెరిగిన 64 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు ఉంటే ఊహించడానికి కొంచెం ఆసక్తికరమైన నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకసారి నాకు ప్రాంప్ట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. కావలి ఫస్ట్ హైయెస్ట్, రూరల్లో హైయెస్ట్ ఓటింగ్ జరిగింది కావలి. తర్వాత పిఠాపురం, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం. ఈ 3 నియోజకవర్గాలు ఊహించండి. నెల్లూరు జిల్లా కావలి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అండ్ కుప్పం, చంద్రబాబు నాయుడు చేస్తున్న కుప్పం. ఈ 3 నియోజకవర్గాల్లో రూరల్ ప్రాంతంలో ఉన్న 3 నియోజకవర్గాల్లో పోల్ పర్సంటేజ్ 2019 కంటే 2024కి 6% ప్లస్ పోలింగ్ జరిగింది. 6% ప్లస్. దట్ మీన్స్ మొత్తం గేమ్ అయితే ఇక్కడ మారిపోయే అవకాశం ఉంది. రవి గారు తప్పకుండా ఇది అంటే అంత ఇంటెన్స్గా దృష్టి అంత కేంద్రీకృతమైంది. పోటీ అంటుంది చూడండి, హోరా హోరీ పోటీ ఆ స్థాయిలో జరిగింది కాబట్టి అది మనకు స్పష్టమవుతుంది. కావాలి కూడా ఆ విధంగా చూస్తే అది ఒక స్పెషల్. కొంచెం నెల్లూరు జిల్లాలో అర్బన్ అంటే మీరు ఓకే కావలి, కుప్పం, పిఠాపురం తర్వాత చూద్దాం. మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తారు? ఇప్పుడు దాదాపు యావరేజీ 2 to 7.53% పోలింగ్ ఇంక్రీజ్ అయింది. అంటే 2 నుంచి 7-5% మధ్యలో రకరకాల కాన్స్టిట్యున్సీలు 64 కాన్స్టిట్యున్సీ రకరకాల పోలింగ్ జరిగింది. కొన్ని ఎక్కువ కాన్స్టిట్యున్సీలో 5-6% ఎక్కువ జరిగింది, కొన్ని దాంట్లో 4-3% జరిగింది. సో 64 నియోజకవర్గాలు ఈ స్థాయి పోలింగ్ జరగటం వెనుక రీజన్స్ మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేసి ఆలోచించగలిగే అవకాశం కనిపిస్తుంది? చాలా సిగ్నిఫికెంట్ అండి. ఎందుకంటే 60-40 ఇది రూరల్ అర్బన్ తీసుకుంటే వైసీపీ టీడీపీ అంతకుముందుకు ఇప్పటికీ వీళ్ళకేమో ఇక్కడ 35, అక్కడ 65. ఆ విధంగా చూసినప్పుడు రూరల్ ఓటింగ్ ఎక్కువ భాగం ప్రిడామినెంట్గా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనేది ఒక అనుకూలం, వ్యతిరేకం పక్కన పెట్టండి. వీళ్ళకి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారనేది ఒక అభిప్రాయం. వీళ్ళ ఫోకస్ కూడా దాదాపు అదే విధంగా ఉంది. ఇప్పుడు పేదలు వర్సెస్ పెద్దలు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు వీటన్నిటిలో కూడా రూరల్ పూర్ అనే వాళ్ళు ఉంటారు కదా, డెఫినెట్గా ఉంటారు. అర్బన్ పూర్ డెఫినెట్గా ఉంటారు. నియోజకవర్గాల లెక్కలు చూసినప్పుడు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఇంకోటి కూడా ఉంది కదా, గ్రామాల్లో పార్టీల పరంగా చీలిపోయి ఉంటారు. ఐడెంటిఫైబుల్గా ఉంటారు. రావడం పోవడం ప్రతిదీ ఓపెన్. మీ లైవ్ టెలికాస్ట్ గ్రామాల్లో జరిగేది ఆల్మోస్ట్ లైవ్ టెలికాస్ట్. వేరే పట్టణాల్లో జరిగేది ఏమో కొంచెం రిమోట్ కంట్రోల్లో ఎవరో వస్తుంటారు పోతుంటారు, పూర్తిగా తెలియదు. మీరు చూపిస్తున్నారు కాబట్టి తప్ప. అందువల్ల రూరల్ సీన్ మారడం అన్నది ఒక పొలిటికల్ బ్యాటిల్ యొక్క ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. కాన్సన్ట్రేషన్. మూడోది అఫ్కోర్స్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఆర్ పోల్ మేనేజ్మెంట్ అని కూడా మనం అనవచ్చు. ఈ మేనేజ్మెంట్ ప్రభావం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆ కమిట్మెంటు వాడి పొద్దున్నే అడుగుతుంటాడు కదా. కాబట్టి వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్ ఇది. గ్రామాల్లో సగం 64 చోట్ల 7% అంటే దాదాపు నియర్లీ 8% పెరగటం అంటే డెఫినెట్గా మనం ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని వచ్చి అక్కడ ఏదర్ వన్ సైడ్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. అధికార పార్టీకి అనుకూలమా ప్రతిపక్ష పార్టీకి అనుకూలం వన్ సైడ్ ఎలక్షన్ జరిగే అవకాశం. గెలిపించాలనో ఓడించాలనో 64 నియోజకవర్గాలు గుర్తుపెట్టుకోండి. రేపు కౌంటింగ్ స్టార్ట్ అయిన సందర్భంలో కౌంటింగ్ ఈవీఎం మిషన్లు ఓపెన్ చేసిన తర్వాత మీకు వన్ సైడ్ 64 నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ వన్ సైడెడ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకు అనంటే మనకి రూరల్ ఓటింగ్లో ఆ స్థాయిలో కనిపిస్తుంది. అదేవిధంగా అర్బన్లో కూడా 27 నియోజకవర్గాల్లో 5 నుంచి అంతేనా 2 నుంచి అర్బన్లో కూడా 13% ఓటు పెరుగుతున్న ఇంకొక పాయింట్ తగ్గినవి చూడండి చాలా. దాంతో పోలిస్తే తగ్గినవి 5వ వంతుకే 20 చోట్ల మటుకే తగ్గింది. అర్బన్లో 5. కాబట్టి పెంచిన వాళ్ళు వచ్చి వేసిన వాళ్ళు చాలా ఒక ఫోకస్ తో టార్గెటెడ్ చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.